ఒకవైపు మీరు అపోలో హాస్పిటల్‌లో వర్క్ చేస్తూనే, ఇంకా చాలా ఎన్‌జీఓస్ లాంటివి కూడా మీరు రన్ చేస్తున్నారు గదండీ మేడం. హార్ట్ అటాక్, హార్ట్ హ్మ్. పేషెంట్స్ కోసం, అవును. కిడ్స్ కోసం గూడా చేస్తున్నారు. అవును. ఏంటి మేడం అవును. మీ సోషల్ వర్క్? సో, చాలానే ఉందండి. సేవ్ ఎ చైల్డ్స్ హార్ట్ మేమొచ్చి రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఆహ్, స్టార్ట్ చేశామనమాట. కడపని యాక్చువల్లీ ఫస్ట్‌గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, కడపలో ఉండే పిల్లలందరికీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే పిల్లలు ఇది చేస్తే ఆ కలెక్టర్‌తోని మేము మొత్తం స్క్రీనింగ్ ఎకోకార్డియోగ్రామ్ స్క్రీనింగ్ చేస్తే 450 పిల్లలకు హార్ట్ సర్జరీ కావాల్సొస్తది. సో, మా ఫౌండేషన్ ద్వారా ఒక 10, 20, 30 మేబీ ఈవెన్ 100 చేయగలుగుతాం. 1 ఇయర్, 2 ఇయర్స్ వెయిట్ చేస్తే ఈ 400 పిల్లలల్లా 200 చనిపోతారు. ఆ ఆలోచనతో బాధతోని నేను గవర్నమెంట్‌కే ఎళ్ళినాను అప్పుడు రాజశేఖర్ రెడ్డి కింద. సో, అప్పుడు అదే టైంలో మేము ఆరోగ్యశ్రీ స్కీమ్ గురించి ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది మా ఊర్లల్ల ఒక సిమిలర్ స్కీమ్ నాన్నగారు ఊర్ల ₹1 a డే స్కీమ్ అని అరగొండాల తీసుకొచ్చాం. సో, ఆ మోడల్ కింద కొంచెం సహాయం గవర్నమెంట్‌తోని, కొద్దిగా మన ఫౌండేషన్ ట్రస్ట్‌తోని ఆ 1 ఇయర్‌లోనే 430 పిల్లలకు హార్ట్ సర్జరీ చేశాం. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 1000 చిల్డ్రన్ అ ఇయర్ చేస్తున్నాం. బట్ ఇలా చాలా చాలా ఇదండి. ఫర్ హియరింగ్ ఎయిడ్ ఫర్ చిల్డ్రన్ బికాజ్ ఆ ఆపరేషన్ చాలా 6 lakhs. అది కూడా ఒక స్కీమ్ ఉంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ కొరకు స్కీమ్ ఉంది. ఇప్పుడు ఫ్రీ హాస్పిటల్ ఉంది ఫర్ మెడికల్ కాలేజ్ అటాచ్‌తోని. సో, ప్రజలకు చాలా సేవ చేయగలుగుతాము. అది తప్పకుండా చేస్తున్నాము. ఇంకా వేరే వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఇంపార్టెంట్‌గా ఒక ముఖ్యమైన అంశం ఏందంటే పాపులేషన్ హెల్త్. పాపులేషన్ హెల్త్ కాన్సెప్ట్ ఏందంటే హై ఎండ్ ట్రీట్మెంట్ మాత్రమే కాదు, ప్రివెంటివ్ హెల్త్ కేర్. ఒక హార్ట్ ప్రాబ్లమ్‌తోని పోయి 4 వెసెల్స్ సర్జరీ చేసేటప్పుడే డాక్టర్లకు ఆలోచన వస్తది, బాధ అనిపిస్తది. ఈ పేషెంటు తన ఫస్ట్ వెసెల్ బ్లాక్ అయ్యేటప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆ టైంలో మనం కనిపిస్తే చిన్న గోలితోని ట్రీట్ చేయగలుగుతాం. సో, ప్రివెంటివ్ హెల్త్ కేర్ స్క్రీనింగ్. సో, ఈ స్క్రీనింగ్ వల్ల మేము గ్రామంలో స్క్రీనింగ్ చేస్తున్నాం, హాస్పిటల్‌లో స్క్రీనింగ్ చేస్తున్నాం. అండ్ విమెన్స్ క్యాన్సర్ స్క్రీనింగ్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 1 in 10 విమెన్‌కు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సర్వికల్ క్యాన్సర్ అవకాశం ఉంది. సో, ఇలాంటివి చాలా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్. ఇంకా ఇదేమో మన మామయ్య ట్రస్ట్ ద్వారా కూడా చేస్తున్నాం. జేకేఎంఆర్ ఫౌండేషన్ ద్వారా. దాంట్లో పెద్దవాళ్ళకు మొబైల్ వ్యాన్ దగ్గర పోయి ట్రీట్మెంట్ చేసుకొని, వాళ్ళకు మెడిసిన్స్ ఇచ్చి, చాలా మంది క్యాట్రాక్ట్ సర్జరీ వాళ్ళకు హెల్ప్ చేసి, ఇలా మల్టిపుల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామనమాట. ప్రజల సేవ చాలా నాకిష్టమే. ఎన్నో ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నాం. సో, దాంట్లో అవగాహన ఉంది. దాంట్లో చాలా ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. నాన్నగారు డాక్టర్. అపోలో హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేసి ఎంతో మందికి ఆయన గూడా సేవ చేశారు ఒక రకంగా. అయితే మీ నలుగురు అక్కా చెల్లెళ్ళలో ఎవరు కూడా డాక్టర్ అవ్వలేదు. ఎందుకని మ్యామ్? మీరు ఒక ఇది ఇంపార్టెంట్ అయిన క్వెషన్ అడిగారు. మా పెద్దక్క ప్రీత అండ్ నేను మా ఇద్దరికి చాలా ఇంట్రెస్ట్ ఉండే. నాకేమో మెరిట్ సీట్ దొరికింది మెడ్రాస్ మెడికల్ కాలేజ్‌లో. అన్నీ మంచిగా జరుగుతుండే. నాకు బాగా గుర్తుంది. నేను తెల్ల చీర కట్టుకొని ఆ ఇంటర్వ్యూకి పోయిన అన్నీ. అండ్ లాస్ట్‌కు నాన్నగారేమో లేదు నువ్వు మెడిసిన్‌లోకి పోవద్దు. ఎందుకంటే ఎందుకు అని మమ్మీ కూడా అడిగారు. ఎందుకిట్లా తను +2లా ఒక మంచి బ్రాహ్మణ్ స్కూల్‌లో చదివి, మంచి మార్క్స్ తెచ్చుకొని మెరిట్ స్టూడెంట్‌గా పోతుంటే ఎందుకిలా లాస్ట్ మినిట్‌లో ఇలా చెప్తున్నారంటే, లేదు తన పర్సనాలిటీ పేషెంట్స్ అందరిని ఇంటికి తీసుకొచ్చేస్తది. తనకు ఫ్యామిలీ లైఫ్ ఉండదు. డాక్టర్ వద్దు తనకు అని. అప్పుడు అపోలో లేకుండేది మాకు. ఓకే. ఆ టైంలో దేర్ వాస్ నో అపోలో. మెయిన్‌లీ ఏం ఐడియా అంటే డాడీ వాస్ డూయింగ్ ప్రైవేట్ ప్రాక్టీస్. ఓకే. సో, మేము కూడా ప్రైవేట్ ప్రాక్టీస్‌లకెళ్ళి ఫ్యామిలీ లైఫే లేకుండా తను 10 గంటలకి నైట్ ఇంటికొచ్చేది. ఎవరన్నా నైట్‌లో పేషెంట్ హార్ట్ అటాక్ గిన వస్తే మళ్ళీ పోయేది. మళ్ళీ ఇంటికొచ్చి ఒక హాఫ్ అన్ అవర్ బాత్ చేసుకొని, మేము స్కూల్ పోయేటప్పుడు 5 మినిట్స్ హాయ్ చెప్పి తను మళ్ళీ పోయేది. సో, ఇలా కష్టపడ్డారు చానా.
సో మేబీ అనుకున్నారు మా పిల్లలకి ఇంత కష్టమైన లైఫ్ ఎందుకని. కానీ ఇప్పుడైతే మేము 16 hours a day పనిచేస్తున్నాం. బట్ చాలా సాటిస్ఫాక్షన్ ఉందండి. సో నేనెప్పుడు పనికి, హార్డ్ వర్క్‌కు భయపడను. తను కూడా కొండా విశ్వేశ్వరయ్య చాలా ఎంతో తిరుగుతారు. ప్రతి ఊరు 2, 3, 4, 5 టైమ్స్ తిరిగారు. లేట్ నైట్ వస్తారు ఇంటికి. ఒక్కసారి కూడా ఇట్లా కంప్లైంట్ చేయలేదు. లేదు వాళ్ళ బాధలు నువ్వు చూడాలా, అప్పుడే నీకు అర్థమవుతుంది అని అలా మాట్లాడతారు. కానీ తన లైఫ్ ఇదైపోయింది. తనకు కయాకింగ్, వేరే సేల్ బోర్డ్, వాటర్ సర్ఫింగ్, ఏమేమో చాలా ఇష్టం. మౌంటైన్ క్లైంబింగ్, అవన్నీ అయ్యో పెద్ద పెద్ద గుట్టలు ఎక్కుతారు తను. కొంత అప్పుడప్పుడు కొంతమందిని తీసుకెళ్లారు కూడా. సో తనకు చాలా ఎక్స్ట్రా కరిక్యులర్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. కానీ ఒక్కరోజు కూడా తను ఫీల్ కాలేదు. తను ఎంపీగా ఉన్నప్పుడు తిరిగారు, ఎంపీ పదవి లేనప్పుడు కూడా తిరిగారు. మెయిన్లీ ఆ కోవిడ్ టైంలో ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండలే. ఫస్ట్ కోవిడ్ ఒక అంటు వ్యాధి అని చెప్పి తను వీడియో చేశారు. డూ ఆదా బర్సే ఆర్ డూ నమస్తే, ఇట్లా కాంటాక్ట్ తోని మీకు ప్రాబ్లం అవుతుందని అదొక ఇది. అలా నెక్స్ట్ శానిటైజర్, అప్పుడు శానిటైజర్ బాటిల్స్ 250 రూపీస్కి అమ్మేది. తను సైంటిఫిక్ రీసెర్చ్ చేసి హౌ టు మేక్ శానిటైజర్ అట్ హోమ్ ఫర్ 40 రూపీస్. అదొక పెద్ద, ఆ వీడియో చాలా వైరల్ అయిపోయింది. దాని తర్వాత తను ఒక వెంటిలేటర్ కన్నా ముందు వాడుకునేది, వెంటిలేటర్ చాలా షార్టేజ్ వచ్చింది. హీ మేడ్ వన్ వెంటిలేటర్. అండ్ దెన్ ఆక్సిజన్ షార్టేజ్ వచ్చినప్పుడు ఒక బ్రీదింగ్, డబుల్ బ్రీదింగ్ టెక్నిక్, అది కూడా తనే తయారు చేసి, ఎందుకంటే ఈజ్ అన్ ఇన్వెంటర్, తనకు పేటెంట్స్ ఉన్నాయి, సైన్స్ ఉంది ఆయన చేతిలో. సో ఇలాంటి చాలా చేశారు తను. అండ్ చాలా ఇట్లా ఒక సాటిస్ఫాక్షన్గా మళ్ళీ తను ఎంపీ ఉన్నప్పుడు కమ్యూనిటీ హాల్స్ కట్టించారు. ఆ కమ్యూనిటీ హాల్స్ని ఒక పేషెంట్ ఇది లాగా, వార్డ్ లాగా మార్చేశారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ తనే కొని, ఆ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పెడితే సాచురేషన్ తగ్గిపోయే, సాచురేషన్ పైకి వస్తుంది. సో ఇవన్నీ ఆ టైంలో చాలా పని చేశారు తను. అండ్ సో ఇలా తను కూడా కష్టపడే, తనకి ఇట్లా పనికి భయపడరు. అండ్ ప్రజల సేవలో చాలా ఉంటారు. తను పబ్లిసిటీ చేయరు అండ్ ఈ పాలిటిక్స్ చేయరు. నేను ఇట్లా చేసుకున్నా అని చెప్పేటోడు కాదు, బట్ జెన్యున్గా చేసే మనిషి. సార్ని నేను ఢిల్లీలో కూడా బీఆర్ఎస్ ఎంపీగా చూశాను మేడం. చాలా మంచిగా అనిపిస్తుంది, స్వీట్ పర్సన్, సైలెంట్ పర్సన్ అనిపిస్తుంది. అలాగే ఎంత నాలెడ్జ్ ఉందో దాంతోపాటు కొంత రిజర్వ్డ్, అలాగే ఇంట్రోవర్ట్ ఏమో అనిపిస్తుంది, కొంచెం సైలెంట్ గా ఉంటారు. సార్ మీరేమంటారు? సార్ వచ్చి గొంతు ఇప్పే పరిస్థితిలో చాలా పెద్దగా మాట్లాడతారు అవసరమైనప్పుడు, లేకుంటే చాలా నెమ్మదిగా మంచిగా ఉంటారండి. చాలా ఇస్ క్వైట్ పర్సన్ అనుకోవచ్చు. ఇంకోటి తను ఎప్పుడు వేరే ఆలోచన ఉంటుంది తన మైండ్ లో. హిల్ బి థింకింగ్, డిజైనింగ్, ప్లానింగ్, అది మైండ్ లో ఉంటుంది ఎప్పుడు. ఇంకోటి క్వైట్ పర్సన్ అని కూడా చెప్పలేము. తను మోర్ దెన్ ఎనీథింగ్, ఎవరో అడిగారు, సార్ మీరు ఎందుకు నవ్వరు? చాలా తను నవ్వితే చాలా బాగుంటారు సార్. అవును, నవ్వుతూ బాగుంటారు. తను ఏమన్నారు తెలుసా, నాకు ఇప్పటికే గుర్తుంది, పిల్లలు తల్లిలు మెడిసిన్ లేకుండా, హాస్పిటల్ లేకుండా చచ్చిపోతుంటే ఎలా నవ్వను. బోర్వెల్లా ఒక చిన్న పసిపిల్లవాడు పోతే 24 hours తన ఇంటికి రాలే. అది హెల్ప్ ఎట్లా చేయాలో వాళ్ళని బయటికి తీసుకురంటారు. దాని తర్వాత జియో ట్యాగింగ్, కానీ ప్రతి బోర్వెల్కు మూత ఉండాలా అని ఒక ప్రాజెక్ట్ చేయించారు గవర్నమెంట్ ద్వారా. సో తనకి ఎప్పుడు ఇలా డీప్ థాట్ ఉంటుంది. ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఆ ప్రాబ్లంకు సమస్య ఏంది, ఆ సమస్య మేము ఎలా చేసి తీర్చాలి, ఇది అందరికీ బెనిఫిట్ ఎలా కావాలి, మైండ్ అలా అయిపోయింది. తను కాలేజ్లోకి ఉన్నప్పుడు హీ వాజ్ ఫుల్ ఫన్. పెళ్ళైన తర్వాత కూడా మంచిగా మ్యూజిక్ కాన్సర్ట్స్ చాలా ఇష్టం తనకు. మ్యూజిక్లో మంచి టేస్ట్ ఉంది, క్లాసికల్ యాజ్ వెల్ యాజ్ పాప్ మ్యూజిక్. తనకు మోటార్ సైకిల్ షోకు ఉండే, హార్స్ రైడింగ్ ఇష్టం, బోటింగ్ ఇష్టం. అవన్నీ మెల్లమెల్లగా తక్కువ చేసుకొని
ఫుల్ బిజినెస్, is Hmm. very good in business, very good in ఇంజినీర్ real కూడా estate, కదండి మేడం engineer, సార్? సొంతగా ఎంజినియర్, ఇన్వెంటర్. 7 పేటెంట్స్ ఉన్నాయండి, ఇంటర్నేషనల్ పేటెంట్స్, మళ్ళీ ఓ. ఇండియన్ పేటెంట్స్ ఇంకా ఉన్నాయి. మ్మ్. ఇలాంటి పర్సన్ ఇప్పుడు తన మైండ్ అంతా చెవల మీదనే, ప్రజల మీదే రాజు మీద. గెలవాలి, అవును, ఎంపీ మళ్ళీ గెలవాలి అవ్వాలి. ఇప్పుడు. ఆ, ఇప్పుడు బట్ 4 years బ్యాక్ కూడా దాంట్లోనే ఉన్నారు కదా, ప్రజలతోనే. పాలిటిక్స్ మైండ్ లేదు. అలా ఉండబట్టే కదండి మేడం వెంటనే అలా పాలిటిక్స్ లోకి వచ్చారో లేదో ఇలా గెలిపించేశారు ప్రజలు. అవును, అంటే ఎంత చేస్తే ఆయన్ని ఫస్ట్ టైమే గెలిపించడం yeah, ఇవన్నీ లేకుండా ఏం జరగవు మేడం. ప్రజలు Yeah. ఎంత గుర్తిస్తేనే ఓట్లు వేస్తారు కదా. Yeah. మేడం ఏంటి మీ ఇద్దరిది లవ్ మ్యారేజా లేదంటే అరేంజ్డ్ లేదండి, మ్యారేజా? లేదండి, అరేంజ్ మ్యారేజ్. మా సిస్టర్ వాళ్ళ సిస్టర్ ఇన్ లా వచ్చి వీళ్ళ కజిన్ కు పెళ్ళైంది. సో అప్పుడు మా అత్తమ్మ అరేంజ్ దిస్ మ్యారేజ్ అనుకోవచ్చు. Okay. నన్ను వేరే ఆ పెళ్లిలో చూసి అప్పుడు చెప్పింది తను. ఆహా. వీరేమో యుఎస్ లా కాలేజ్ చదివేటప్పుడే ఒక ఫ్యాక్టరీ పెట్టారు, చిన్న Mhm. ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీలో ఏరోప్లేన్ ఇండస్ట్రీకి ప్రెషర్ ట్రాన్స్డ్యూసర్ వాళ్ళు తయారు చేసేది. ఆ ప్రెషర్ ట్రాన్స్డ్యూసర్ ఆ ఫ్యాక్టరీలో వేరే ఇండియన్ స్టూడెంట్స్ వాళ్ళకు అవకాశం ఇచ్చి ఆ సంపాదనతోని వాళ్ళు కాలేజ్ ఫీజు కట్టారు. సో మా పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత నేను ఒక్కటే చెప్పిన, ఐ వాంట్ టు లివ్ ఇన్ ఇండియా, నాకు ఇండియానే ఇష్టం అంటే తను కూడా అన్నారు, నాకు కూడా ఇండియాకి వాపసు రావాలని ఉంది, కానీ నా ఫ్యాక్టరీ అక్కడ ఉంది, దాన్ని ఒక మంచి వ్యక్తి చేతిలో పెట్టి అది కంటిన్యూ అయ్యేటట్టు చూడాలా. సో 2 monthsలో అమ్మేసేయచ్చు అంటే ఉత్తగా అమ్మేది కాదు, అది కంటిన్యూ కావాలా, ఎందుకంటే వీళ్ళకు ఇంత సహాయపడుతుంది ఇది అని ఆ ఇదితోని 9 months మేము యుఎస్లో ఉన్నాం. సో అరేంజ్ మ్యారేజ్ బికేమ్ లవ్ మ్యారేజ్. ఓకే.